హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ప్లేట్లో కేక్ అన్నమాట. ఇది రాగి పిండితో తయారు చేసిన కేక్ అన్నమాట. మా అంగన్వాడీ సెంటర్లో ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక మదరు కేక్ అయితే చేసుకొని వచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా మనం బేకరీలో కొనే కేక్స్లో ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మైదా ఎక్కువ ఉంటుంది. అసలు మైదా అనేది మన పేగులకి చాలా ఇబ్బందికరమైన పదార్థం అన్నమాట. కాబట్టి ఎక్కువగా స్వీట్నెస్ కానీ కలర్స్ కానీ చాలా చాలా హెవీగా ఉంటున్నాయి. సో కాబట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్లు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి రీసెంట్గా. కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ మనం కానీ పిల్లలకి బర్త్డేస్కి మనం ఇంట్లో కుక్ చేసుకొని మనము పిల్లలకి మనము పెట్టినప్పుడు కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చాలా బాగుంటుంది. అయితే కాబట్టి మేము ఎందుకు అంగన్వాడీ సెంటర్లో దీన్ని ఇలా ప్లాన్ చేసామంటే, మరి ఎక్కువగా పౌష్టిక ఆహారం గురించి, మంచి ఫుడ్ గురించి, హెల్దీ ఫుడ్ గురించి చెప్తాం కాబట్టి మేము ఈ ఈ కేకుని ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే చాలా చాలా చోట్ల కేకులు బర్త్డేస్ అప్పుడు కేకులు తిని పిల్లలు చాలామంది చనిపోయారు అని చెప్పనని మనం చాలా రీసెంట్గా చూస్తూనే ఉన్నాము. పేపర్స్లో కానీ న్యూస్లో కానీ చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడు ఎలా తయారు చేస్తారో, ఎన్ని రోజులు మరి ఫ్రిడ్జ్లో పెడతారో అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఇంట్లో ఈ విధంగా రాగి పిండితోటి మనము మైదా లేకుండా మనం ఇలా కేక్ మరి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మన అంగన్వాడీ సెంటర్లో బర్త్డేస్కి కూడా మనం ఎక్కువగా బయట నుంచి తెచ్చిన కేకులు కాకుండా ఇలా తయారు చేసుకున్న కేకులు అయితే ప్రతి ఇళ్లల్లో తల్లులు కూడా ఇలా పిల్లలకి చేసి పెట్టడానికి చాలా మంచి ఫుడ్ అన్నమాట. అయితే జస్ట్ నేను డెకరేషన్ కోసం ఇలా బిస్కెట్స్ ప్యాకెట్స్ అనేది ఇలా పెట్టాను నేను. కాకపోతే మనం ఇంకేంటంటే దీని మీద జీడిపప్పు అలాంటి కాజు అలాంటివి మనము డిస్ప్లే చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక మదరు చాలా హడావుడిగా చేసుకొని వచ్చారు. సో కాబట్టి ఇంకా మనము వెరైటీగా చాలా చేసుకోవచ్చు. అంటే చిరుధాన్యాలతోటి మనము చేసుకోవచ్చు, లేదు సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న కేక్ లాగా మనము. కాబట్టి నూనె లేకుండా, ఎక్కువ ఆయిల్ కంటెంట్ లేకుండా, ఎక్కువ హెవీ స్వీట్ లేకుండా ఇందులో చక్కగా బెల్లం వాడుకోవచ్చు అన్నమాట. పంచదారకు బదులు బెల్లం వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి ఆహార పదార్థాలని మనకి పిల్లలకు పెట్టడం ద్వారా రేపు రాబోయే తరం మంచి హెల్దీ పిల్లలుగా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, కొంతసేపు కూడా ఆడలేకపోతున్నారు. ఏదైనా పట్టుకోమంటే చేతులు నొప్పులు అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ ఏంటి, ఏది హెల్దీ ఫుడ్ అనేది ఎవరు గమనించట్లేదు. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ల వైపు ఎక్కువ పరిగెత్తుతున్నారు. కాబట్టి దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఎందుకంటే తల్లులుగా మనము పిల్లలకి అలవాటు చేసేది మనమే. ఏదైనా మంచి ఫుడ్ని అలవాటు చేయాలి. కాబట్టి కలరు నల్లగా ఉంది, లేకపోతే ఇంకొకలా ఉంది అనుకోకుండా మనకి స్మూత్గా కావాలి, కలర్ఫుల్గా కావాలంటే అలాగే రోగాలు కూడా అలాగే వస్తాయి. మనము మంచి ఫుడ్ని, అది కొంచెం అంటే మరీ అంత స్మూత్గా కాకపోయినప్పటికీ కూడా మనం తినడానికి యోగ్యంగా ఉండే ఆహారాన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి నేనైతే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. మరి రాబోయే తరానికి ఇది ఒక మంచి పునాది కావాలని, ఆరోగ్యపరంగా, విద్యపరంగా మంచి విషయాలు, హెల్దీ విషయాలు, నైతిక విలువలు కానీ ప్రతి విషయంలో సోషల్ యాక్టివిటీస్లో కానీ నేనైతే మన ఛానల్ ద్వారా చాలా ప్రమోట్ చేస్తున్నాను. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి, ఆహారం తినే ప్రతి ఒక్కరికి అవసరమైన మంచి విషయం.